ఒకరోజు బుద్ధుడు ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. సమయం గడిచే కొద్దీ సూర్యకిరణాలు అతని తలవైపు మళ్ళాయి. ఆ సమయంలో ఒక నత్త నేల మీద వెళ్తూ బుద్ధుడు ధ్యానంలో ఉండటాన్ని గమనించింది. సూర్యకిరణాల వలన బుద్ధుని ఏకాగ్రత కష్టమవుతుందని నత్త భావించింది. మరో ఆలోచన లేకుండా నత్త బుద్ధుని తలపైకి వెళ్లి కూర్చుంది. తన శ్లేష్మ శరీరంతో బుద్ధుని మృదువైన చర్మాన్ని చల్లబరిచింది. ఇతర నత్తలు మొదటి దానిని అనుసరించి తలపైకి వెళ్లి అలాగే బుద్ధుని చర్మాన్ని చల్లబరిచాయి. నత్త యొక్క చల్లని మరియు తడిగా ఉన్న శరీరాలు బుద్ధుని ధ్యానాన్ని గంటల తరబడి నిర్వహించడానికి సహాయపడ్డాయి. సూర్యకిరణాల వేడికి నత్తలు ఎండిపోయాయి. బుద్ధుడు ధ్యానం నుండి బయటికి వచ్చాక 108 నత్తల టోపీని ధరించాడని తెలుసుకున్నాడు. ఇవన్నీ బుద్ధుని జ్ఞానోదయం వైపు, పరధ్యానం లేని వాతావరణాన్ని సృష్టించడానికి తమ జీవితాలను అర్పించాయి. తమ ప్రాణాలను అర్పించినందున వాటి త్యాగాన్ని గుర్తు చేస్తూ బుద్ధుని విగ్రహాలపై వాటిని ప్రదర్శిస్తారు.